హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 14. సనా ఈ గ్యాప్లో నీకు కంపెనీ ఇస్తుంది అంటూ సనాని సింధు దగ్గర ఉంచి బయటికి వచ్చింది. సనా కొంచెం ఫ్రీగా మాట్లాడే అమ్మాయి కావటంతో సింధుతో చాలా త్వరగానే కలిసిపోయింది. ఇక్కడ ఆ డైరెక్టర్ వచ్చి అర్జున్తో చాలాసేపు మాట్లాడి అతని నెక్స్ట్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా అర్జున్ ఉండాలి అని పట్టుబట్టి ఒప్పించి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వర్ధమాన్. ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా నావి ఇక్కడ అడిగాడు అర్జున్ రిషి ఇంకా మీరా ఇద్దరి వైపు చూస్తూ. ఇంకేం లేదురా, అయిపోయింది. నువ్వు సింధుని తీసుకొని ఇంటికి వెళ్తాను అంటే వెళ్ళొచ్చు అంది మీరా. హా, నేను దాన్ని తీసుకొని వెళ్తాను, అందుకే అడుగుతున్నా. లేదు, ఏమైనా ఉంటే నేను కాల్ చేస్తానులే. అయినా ఏంట్రా, 2 రోజులకే ఇంత ప్రేమ మీ ఆవిడ మీద అడిగింది మీరా ఆట పట్టిస్తూ. ఏమో, నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరా. అసలు ఇంత త్వరగా నేను తనతో ఎలా ప్రేమలో పడిపోయానో నాకే అర్థం కావట్లేదు. కానీ ఈ 1 వీక్లో ఎలా అయిపోయింది అంటే అది లేకపోతే నాకు ఊపిరి ఆడట్లేదు, అలా అయిపోయింది నా పరిస్థితి అన్నాడు అర్జున్. అయితే మొత్తానికి మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గారిని తన ప్రేమ వలలో పడేసుకుందన్నమాట మిసెస్ సింధు గారు. ఆపరా బాబు అంటూ రిషి డొక్కలో ఒక పంచిచ్చి బయటికి వచ్చి సింధు దగ్గరికి వెళ్ళాడు అర్జున్. అక్కడ సింధు సనా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి, సింధు, ఇంక మనం ఇంటికి వెళ్దామా అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. వెళ్దాం అర్జున్ గారు అంటూ సనాకి, మీరాకి, రిషికి, కార్తిక్కి, హేమంత్కి అందరికీ విడివిడిగా బాయ్ చెప్పేసి అక్కడి నుంచి భర్తతో కలిసి వెళ్ళిపోయింది సింధు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్న సింధు చేతిని పట్టుకొని తనని దగ్గరికి లాక్కొని తన పెదాలను అందుకున్నాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి షాక్ అయ్యి అలా ఉండిపోయింది సింధు. బాబోయ్, ఈ అర్జున్ గారికి ఏదో అయ్యింది అనుకుంటూ అర్జున్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది సింధు. ఒక 2 నిమిషాలకి తనని వదిలి దూరం జరిగాడు అర్జున్. అసలు మీరేం చేస్తున్నారండి? ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నారు అడిగింది సింధు భర్త వైపు కాకుండా ఎటో చూస్తూ. ఏమైంది, నా పిల్లనికే కదా ముద్దులు పెట్టింది అడిగాడు అర్జున్ ఓరకంట భార్యని చూస్తూ కార్ స్టార్ట్ చేస్తూ. అవుననుకోండి, కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన సింధు మాటలు మధ్యలోనే ఆగిపోయాయి అర్జున్ ఘాటైన చూపులు తగిలి. బాబు, నువ్వు నా వైపు అలా చూడకు, ముందు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంటూ మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పింది సింధు. ఇలా వీళ్ళ చిలిపి ఊసులతోనే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. ఇంట్లోకి అడుగు పెడుతూనే అక్కడ స్పందనాని చూసిన సింధు కొంచెం ఆశ్చర్యపోయింది. స్పందన మాత్రం అర్జున్ని చూడగానే లేచి అర్జున్ దగ్గరికి పరుగున వచ్చి, హాయ్ బావా, ఎలా అన్నావు అడిగింది నవ్వుతూ. యా, ఐఎమ్ ఫైన్ స్పందన. అయినా మొన్నే కదా వచ్చావు, మళ్ళీ అడుగుతావేంటి, ఎన్నో రోజులు అయిపోయినట్టు అడిగాడు అర్జున్ స్పందనాని దూరం జరపడానికి ట్రై చేస్తూ. స్పందన మాత్రం ఏదో బబుల్ గమ్లా, జీడి బంకలాగా అర్జున్ని అస్సలు వదలకుండా అర్జున్కి తన అందాలు అన్నీ టచ్ అయ్యేలాగా నిలబడుతూ మాట్లాడుతూ ఉంది. ఎందుకో అది చూసిన సింధుకి ఒక రకమైన ఫీలింగ్. ఈ పిల్లేంటి అర్జున్ గారితో ఎలా బిహేవ్ చేస్తుంది? ఆయనకి పెళ్ళయిందని తెలుసు కదా, అయినా కూడా ఎందుకు తను ఇలా బిహేవ్ చేయడం? అలా పార్ట్ టు పార్ట్ టచ్ అయ్యేలాగా నిలబడింది. అది అవతల వాళ్ళకి ఎంత చిరాకుగా ఉంటుందో కొంచెం కూడా ఆలోచించట్లేదు పిల్ల అనుకుంటూ స్పందనాన్ని తిట్టుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చింది జగదీశ్వరీదేవి. అమ్మా సింధు, వచ్చావా అంటూ కోడలి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది జగదీశ్వరీదేవి. ఆఫీస్ ఎలా ఉంది, అక్కడంతా బాగానే ఉందా అడిగారు ఆవిడ నవ్వుతూ. అత్తయ్య, అంత బాగానే ఉంది, నేను ఫ్రెష్ అయ్యానా అంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది సింధు కోపం ఇంకా చిరాకుగా. భార్య పైకి వెళ్ళడం చూసి అర్జున్ కూడా ఇక తన బలం మొత్తం ఉపయోగించి స్పందనాన్ని దూరం తోసి,
మమ్మీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ కనీసం స్పందనాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ వచ్చేసరికి స్పందనాన్ని తిట్టుకుంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సింధు. దొంగ మొహంది పళ్ళు అన్నీ ఇక్కలించుకుంటూ అర్జున్ గారిని గట్టిగా హగ్ చేసుకుని మరీ మాట్లాడుతుంది. కనీసం పక్కనే ఉన్న నన్ను మినిమం పలకరించలేదు. అయినా అది పలకరిస్తే నాకేంటి, పలకరించకపోతే నాకేంటి? కానీ పెళ్ళైన ఒక మగాడిని అలా టచ్ చేయడం ఏంటి? అందరూ ఒకలా ఉండరు కదా! అర్జున్ గారు మంచివారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోరు. కాకపోతే ఎందుకు తను అలా బిహేవ్ చేయాలి? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సింధు. ఇక తన ఆలోచనల మధ్యనే స్నానం ముగించుకొని టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది. మంచం మీద కూర్చొని ఉన్న అర్జున్ వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటువైపు చూశాడు. భార్య టవల్లో బయటికి రావటం చూసి ఫ్రీజ్ అయిపోయాడు. ఇదేంటి రూమ్లోకి ఇలా వచ్చేస్తుంది అనుకుంటూ భార్య అందాలను చూస్తూ ఉండిపోయాడు అర్జున్. సింధు మాత్రం అక్కడ కనీసం అర్జున్ ఉన్నాడు అని కూడా గమనించకుండా తన డ్రెస్ కూడా తీసుకోకుండా మంచం మీద కూర్చొని స్పందనాన్ని బండబూతులు తిట్టుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఉంది. మా మేడం గారేంటి ఏదో డీప్ థింకింగ్లో ఉన్నట్టున్నారు అనుకుంటూ తన పక్కన కూర్చున్న భార్య వైపు చూస్తూ ఒక తుంటరి ఆలోచన కలిగి తన వెస్ట్ చుట్టూ చేతులు వేసి తన మీదకి లాక్కున్నాడు. అప్పటి వరకు స్పందన గురించి ఆలోచిస్తూ అదే మూడ్లో ఉన్న సింధు ఒక్కసారిగా షాక్ అయింది. అర్జున్ గారు మీరెప్పుడొచ్చారు రూమ్లోకి అడిగింది సింధు ఆశ్చర్యంగా. అంతలా ఏం ఆలోచిస్తున్నారు మేడం, నేను వచ్చింది కూడా గమనించకుండా కనీసం డ్రెస్ కూడా వేసుకోకుండా టవల్లో ఉంటే ఏం ఆలోచిస్తున్నారు అడిగాడు అర్జున్. అప్పుడు తనని తాను చూసుకుంది సింధు. టవల్లో పిచ్చి పిచ్చిగా ఉండటం చూసి వెంటనే పైకి లేవాలి అని ట్రై చేసింది. కానీ అప్పటికే తన చిట్టి నడుము అర్జున్ పిడికిట్లో బందీగా ఉండడం చూసి అర్జున్ గారు ప్లీజ్ నన్ను వదలరా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంది సింధు. పర్లేదు, ఇంకొంచెం లేట్ అయితే కూడా చాలా బాగుంటుంది. అయినా అమ్మాయి గారు నన్ను ఇలా టెంప్ట్ చేయడం అయినా బాగుందా అడిగాడు అర్జున్. అబ్బా అది కాదు అర్జున్ గారు, ప్లీజ్ ప్లీజ్ తప్పైపోయింది, ఇంకెప్పుడు మీ ముందు ఇలా అస్సలు కనిపించను అంది సింధు. ఆ మాటకి అర్జున్ సింధు చెవి దగ్గరికి చేరి నాకిలా కనిపించకపోతే మనకి పిల్లలు ఎలా పుడతారే అడిగాడు అర్జున్. అర్జున్ వెచ్చటి ఊపిరి తనకి తగులుతూ ఉంటే గుండెల్లో కొన్ని వేల ప్రకంపనలు, శరీరం మొత్తం చివ్వుమని లాగినట్టు అనిపిస్తూ ఉంటే భయంగా భర్త వైపు చూస్తుంది. ఏంటి అమ్మాయి గారు నా వైపు అలా చూస్తున్నారు, ఇదే ఉప్పులో కంటిన్యూ అయిపోదామా అడిగాడు అర్జున్. అర్జున్ గారు ప్లీజ్, కింద అత్తయ్య మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అంది సింధు. ఆ మాటకి అర్జున్ గోడ మీద ఉన్న క్లాక్ వైపు చూస్తూ ఇది మమ్మీ స్లీపింగ్ టైం, సో అమ్మ పడుకుంటుంది, పర్లేదు. అయినా నాకు ఆకలేస్తుంది, కిందకి వెళ్ళి లంచ్ చేద్దాం, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా, నా లంచ్ ఇక్కడే ఉంది కదా, కాకపోతే తను ఓకే అంటేనే అది నా దాకా వస్తుంది అన్నాడు అర్జున్. అబ్బా అర్జున్ గారు, అయినా ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు ఈ సీన్ అని అనుకున్నాం కదా అడిగింది సింధు అమాయకంగా ఫేస్ పెట్టి. మరీ ఇంత అమాయకంగా ఫేస్ పెట్టకే నాకేదోలా ఉంది అంటూ తన పెదాలను అందుకుంటూ తనని మంచం మీదకి చేర్చేశాడు. అర్జున్ ముద్దు ఎఫెక్ట్కి బాడీ మొత్తం ఒక కొత్త ఎనర్జీ పాస్ అవుతూ హార్మోన్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయాయి. మెల్లగా తన చేతుల్ని టవల్ మీద నుంచి దూరం చేసి వాటిని పైకి ఎత్తి ఒక చేత్తోనే వాటిని పట్టుకొని ఇంకొక చేతిని ఆమె ముడుకుల దగ్గరికి తీసుకొచ్చి టవల్ని పైకి తెస్తూ ఉన్నాడు అర్జున్. తన సున్నితమైన థైస్ని అర్జున్ తన మునివేళ్లతో సుతారంగా తాకుతూ ఉంటే కొత్త వేడి పుట్టుకొచ్చింది సింధులో. సరిగ్గా అప్పుడే బయట నుంచి ఎవరో డోర్ తడుతూ ఉండటంతో అప్పటి వరకు పూర్తి మాయలో మునిగిన ఇద్దరూ ఒక్కసారిగా తిరిగి లోకంలోకి వచ్చారు. సింధు అర్జున్ను దూరం తోసి తన నైట్ డ్రెస్ ఒకటి తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగు తీసింది. అబ్బా అయినా ఈ టైంలో ఎవరు వచ్చారు, కరెక్ట్ టైంలో రావాలా, రాక రాక అనుకుంటూ చిరాకుగా డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. ఎదురుగా స్పందన కనిపించడంతో
స్పందన నువ్వేంటిక్కడ అడిగాడు అర్జున్. అత్త నిన్ను సింధుని కిందకి పిలుస్తుంది లంచ్ చేయడం కోసం. వస్తున్నామని చెప్పు అంటూ తన మొహం మీదే డోర్ వేసేశాడు అర్జున్. అర్జున్ తన మొహం మీదే డోర్ వేసేసరికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది స్పందనకి. పోనీలే, వీళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళని దూరం చేస్తూ ఉండాలి, లేదంటే నా పని అంతే అనుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది స్పందన. డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చిన సింధు భర్తని చూస్తూ ఎవరొచ్చారు అడిగింది సింధు. స్పందన అన్నాడు అర్జున్ అదొక రకంగా మొహం పెట్టి. భర్త ఎందుకు అలా ఫేస్ పెట్టాడో అర్థమైన సింధు నవ్వుకుంటూ ఏంటి సార్ మొహం ఎందుకు అలా పెట్టారు అడిగింది సింధు. పోవే, కరెక్ట్ టైంకి వచ్చింది, ఒక్క 10 నిమిషాలు లేటుగా వచ్చుంటే దాని సొమ్మేమైనా అరిగిపోయేదా. అయ్యయ్యో, బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు సార్, ఇలాంటివి అలవాటు చేసుకోండి అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్న భార్యని గోడకి తనకి మధ్య బంధించాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.